ప్రతిరోజు సిసిఎస్లో హాజరై సంతకం పెట్టాలి. సిసిఎస్పిఎస్లో పోయి డైలీ సంతకం పెట్టాలట. డైలీ సంతకం పెట్టాలి. ప్లస్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళొద్దు. పాస్పోర్ట్ సైతం వెంటనే సరెండర్ చేయాలి. ఇంటర్నెట్ వినియోగించరాదు. కండిషన్ బెయిల్ ఇచ్చిన హైకోర్టు. ఐబొమ్మ రవికి ఎంతమంది మద్దతు పలికిర్రు. పెద్ద నేరస్తునిగా చూపిస్తున్నారు ఐబొమ్మ రవిని. ఈ చేసిన తప్పేంది? ఏమైనా హత్య చేయలేదు, ఏం చేయలేదు. కాకపోతే సినిమా అందరికీ అందుతలేదు, పేదలకు. దాన్ని అందరికీ అందే విధంగా చేసిండు. కానీ దాన్ని ఏమైనా డబ్బులు తీసుకొని చేసిండు అంటే లేదు. డబ్బులు తీసుకొని చూస్తే నేరం. అది డబ్బులు కూడా తీసుకోకుండా పేదలకు అందేటట్టు చేసిండు. అది నేరం కూడా కాదు ఇప్పుడు ఆయన దృష్టిలో. సరే, కొంతమంది అనుకుంటారు మేము పైసలు పెట్టి సినిమా తీసినామా. నువ్వు పైసలు పెట్టి సినిమా ఏమైనా దేశాన్ని ఉద్ధరించేదా? దేశానికి ఏమైనా మెసేజ్ ఇచ్చే సినిమాలా? సరే, రాష్ట్రానికి ఏమైనా మెసేజ్ ఇచ్చే సినిమాలా? ఏమి లేవు. సగం సగం గుడ్డలు వేసుకొని హీరోయిన్లు ఆడుతున్నాడు. వీళ్ళు గానా బజానా, ఇక దానికి ఒక డూప్ ఫైట్లు, దాని లేనిపోని స్టోరీలు యాడ్ చేసుడు. ఈ కథలు. ఇక ఈ కథల కోసమట ఒకడంటాడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటాడు. ఎందుకు చేస్తారు అబ్బాయి? మీరు చేసిన సినిమాలు ఏంది? మీరు పనికి మాలిన సినిమాలు తీసే మరి ఇప్పుడు మీరు టికెట్లు నచ్చిన రేటు పెట్టుకుంటారు. ఈ నచ్చిన రేటు ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? వీళ్ళు ఈ లంగల ఈ సినిమాలు ఎవరు చూస్తలేరు ఈ మధ్యన. ప్రతి ఒక్కరికి ఫోన్ చేతులు అయిపోయేసరికి ఎప్పుడొస్తే ఏదో చూసుకుందాంలే అనుకొని ఉంటున్నారు. అయితే మొదటి రోజు చూడాలి, ఫస్ట్ వీక్ చూడాలి అన్న ఆలోచనతోని అందరు 1 వీక్లో బుక్ చేసుకుంటారు. సినిమా మంచిగా ఉన్నదా మంచిగా లేదా తెలియదు. 1 వీక్ ముందు ఓపెన్ చేస్తారు ఆన్లైన్లో. అందరికి వారం రోజులు కొనేస్తారు. హై రేటు పెడతారు. ఫస్ట్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఎట్లయినా కొంటారు. ఎందుకంటే ఆ ప్రోమో అట్లా చూపిస్తారు. ఇక హైగా సినిమా మొత్తం ఏదో రేంజ్లో ఉన్నట్టుగా చూపిస్తారు. లాస్ట్కి ఇక 1 వీక్ తర్వాత సినిమా కూడా దేగను కూడా దేకడ, చూడని కూడా చూడ. ఆ 1 వీక్లోనే రేట్లు పెంచుకుంటారు. కథం మొత్తం వసూలు చేసుకుంటారు జనాల దగ్గర నుంచి. అయితే ఒక్కరు సినిమాకు పోవాలంటే మినిమం ఒక 1000-1500 అవుతుంది. ఒకప్పుడు సినిమా అంటే ఒక 20 రూపాయల సినిమా పెడితే 20 రూపాయల సినిమా, ఒక 10 రూపాయల కూల్ డ్రింక్, 30 అంతా 30-40 రూపాయలు. ఇంకా వేసుకుంటే పార్కింగ్ గీర్కి ఇంకేమైనా తింటే అంతా పోతే 50 రూపాయలలో సినిమా అయిపోయేది. 50 రూపాయలలో సినిమా అయిపోయి బయటకు వచ్చేది సంతోషంగా మంచి బాల్కాన్లోనే. ఇప్పుడు 1000 కాదు 1500, ఓ 4-5 వేలు కావాలి కుటుంబం పోవాలంటే. అంటే వాళ్ళ నెల గాసం మొత్తం వస్తుంది, సరిపోను. మంచిగా నాన్ వెజ్ వారం నాన్ వెజ్తో సహా నెల సరిపడి గాసం వస్తుంది. మరి అట్లా ఎట్లా బతుకుతారు? నీ సినిమా చూడాలి, అందరు చూడు, అభిమానులేనా బలము, మీరేనా ధైర్యం అని వంకాయల డైలాగులు చెప్తారు. అన్నీ వంకాయల ఆలుగడ్డల డైలాగులు చెప్తారు. మరి ఆ అభిమానుల కోసం జర తక్కువ చేయాలి కదా. ఎందుకు చేస్తలేరు? మంచి బాల్కనీకి పెట్టు. మినిమం అయితే ఒక టికెట్కి ఒక రేంజ్ అయితే పెట్టాలి కదా. లేదు, ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకొని ఆ కూల్ డ్రింకులు నీ అభిమానులే కదా పెద్ద పీకుడు. కానీ నీ అభిమానుల కోసం నువ్వు ఆ కూల్ డ్రింకులు, ఆ పాప్కార్న్ రేటు తగ్గి 10 రూపాయలకు పెట్టు. నీ అభిమానులు పేదోళ్ళు, పైసలు లేవు, వాళ్ళ దగ్గరనే విపరీతంగా దోసుకుంటారు. అందుకనే లుచ్చా కొడుకులు సినిమా వాళ్ళు అంతే, రాజకీయ నాయకులు అంతే. ఎంతసేపటికి పేద ప్రజల సొమ్ములు తినాలనే చూస్తారు ఈ దరిద్రులు. ఇక వీళ్ళకు ఇటువంటి కండిషన్లు బెయిల్ ఇచ్చి ఇక ఆపుడు రకరకాలుగా ఈ ఐబొమ్మ రవిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా ఏ జనాలైనా సోషల్ మీడియాలో చూసినాం, ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు ఐబొమ్మ రవి గురించి. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు ఎక్కడ కూడా. సినిమా వాళ్ళనే తిడుతురు. ఇప్పుడు బెయిల్ ఇచ్చిర్రు. ఇక ఈ బెయిలు ఇంకా మరి సరే, ఇక మళ్ళీ పిటిషన్లు వేసుకుంటాడు, కొన్ని తీపిచ్చుకుంటాడు. ఈ డైలీ వచ్చి సంతకాలు పెట్టుడు ఇవన్నీ ఇక రాను పోతాయి.